మా మాయ అయితే ఇక్కడ పొలం అయితే దున్నుతున్నాడు చూడండి. ఇంకా ఎన్ని పాములు ఉన్నాయో ఏంటి ఇక్కడ. హాయ్ జతిన్, ఎలా ఉన్నావు? జతిన్ మాతో పాటుగా పని అయితే చేస్తున్నాడు అనమాట. ఎదురా నీ కత్తి చూపించు. సీతాఫలం అయితే ఇలా పండిపోయి ఉందన్నమాట చెట్టు పైన. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. నేను మా మాయ వాళ్ళ ఊర్లో అయితే ఉన్నాను. ఇక్కడ మా రోజువారీ జీవితం ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఉదయం నుంచి పట్టింది సాయంత్రం వరకు ఏ విధంగా గడిచిందో ఈ వీడియోలో అయితే మీరు చూస్తారు. ఇప్పుడు టైం వచ్చి 7 గంటలు అయితే అవుతుంది. ఈ 7 గంటల టయాన నేను మా బంటిగాన్ని పట్టుకొని ఇంకా మీద పొలాలకి అయితే వెళ్తున్నాను. మా మాయగారు అయితే ముందే వెళ్ళిపోయాడు, అక్కడ పొలం అయితే దున్నుతున్నాడు. పదండి మీకు తర్వాత చూపిస్తాను. ఇక్కడ మా బంటిగాడు అయితే ఉన్నాడు, వీడికి తాడు కట్టి తీసుకెళ్తున్నాను. మా అత్త వచ్చి తీసుకెళ్ళిపో పైకి తాగడకి, ఇక్కడ కోతులు ఎక్కువ వస్తుంటాయి అన్నమాట. సో దానివలన తాడు కట్టిందినే ఇచ్చింది. వీడు సగం దారి వరకు వస్తాడన ఇంకా పారిపోతాడు అనమాట పక్కకి. సో అందుకని చెప్పేసి తాడు కట్టిసి ఇచ్చారు. ఎందుకంటే ఇక్కడ చూడండి కొన్ని సీతాఫలం చెట్లు అయితే మీకు కనిపిస్తుంటాయి. ఈ చెట్లలో కొన్ని కాయలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా కోతులు వచ్చి తినేస్తున్నాయి. దానివలన వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ బంధిస్తారనమాట. బంధించడం అంటే ఏం లేదు, ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ ఇంకా ఉండిపోతాడు ఈ బంటిగాడు. లేదంటే ఇంకా విడిచిపెట్టి మధ్యలోనే వెళ్ళిపోతాడు అనమాట. అది వీటితో వచ్చిన బాధ. ఈ గరిలో ఉన్న సీతాఫలం మొక్కలన్నిటి కూడాను ఇంకా ఇక్కడ మొక్కలు అయితే కొడుతున్నారు. సో మీకు చూపిస్తాను చూడండి. ఇది ఇటుపక్కన ఇదంతా కూడా తుప్పలు అయితే కొట్టేశారు. ఈ తుప్పలు ఉంటే ఏంటంటే పక్షులు, తర్వాత ముంగిషాలు, ఈ అడవిలో ఉండే కోతులు ఇవన్నీ కూడా వచ్చి ఇక్కడ ఉండే కాయలన్నీ కూడా తినేస్తాయి అన్నమాట. సో దానివలన కొద్దిగా బయలుగా ఉంటే వచ్చి తినవు, కాపలు ఉంటే చూస్తుంటాం కదా అని చెప్పేసి ఇలా ఇదంతా కూడాను బయలు చేస్తున్నారు మా మాయ వాళ్ళు అయితే. ఇవన్నీ కూడా అవే చూడండి. ఇక్కడ నుంచి ఈ సీతాఫలం మొక్కలు అయితే ఉంటాయి. మీకు సీతాఫలాలు అయితే చూపిస్తాను ఆగండి. ధర బంటిగెట్టు ఇవన్నమాట చూస్తున్నారా. ఈ సీతాఫలాల కోసమే ఇదంతా కూడా శుభ్రం చేస్తున్నారు. ఇక్కడ ఉండే మొక్కలు ఇవన్నీ కూడా కొడుతున్నారు అనమాట. ఈ సంవత్సరం నుంచి కొద్దిగా ఇక్కడ నుంచి ఈ చెట్లన్నీ కూడా కొద్దిగా మంచిగా వచ్చినాయి. కింద నుండి మొక్కలన్నీ కూడా బయలు చేస్తున్నారు. ఆ పైన కొన్ని మొక్కలు అయితే చూపించాను కదా లాస్ట్ వీడియోస్లలో, అక్కడైతే కాస్త మంచి కాపు అయితే వచ్చి, ఈ కింద ఉన్న చెట్లకు అయితే పర్లేదు, బాగానే మంచిగా కాపు అయితే వచ్చినాయి. ఈ తాగడ నుండి చూస్తే మార్నింగ్ పూట ఈ వెదర్ అయితే ఇలా ఉంటుంది. వెనకాల కొండలు ఇవన్నీ కూడా ఇలా అయితే కనిపిస్తుంటాయి అన్నమాట. ఇది పైన ఆకాశం, కింద ఈ ప్రకృతి చాలా మంచిగా కనిపిస్తున్నాయి. బాగుంది ఇదన్నమాట. సో మనమైతే తాగడగా అయితే వస్తాము. గుడిసెకు వచ్చిన తర్వాత ఇలా అయితే ఉందన్నమాట. మంచిగా కనిపిస్తుంది వెనకాల ఈ వెదర్ అంతా కూడాను బాగుంది. ఈ కిందన వచ్చి వరాక అయితే పోసినారు చూడండి. మంచిగా ఇప్పుడిప్పుడే ఇంకా ఇదవుతుంది, బాగుంది. ఈ చివారన కొన్నిట్లో ఈ చినుకులు అయితే ఉన్నాయి, అంటే వాటర్ డ్రాప్స్ ఉంటాయి కదా, అవి అయితే ఉన్నాయన్నమాట. మంచిగా కనిపిస్తున్నాయి చూస్తుంటే. ఈ మధ్యలో ఒక మామిడి మొక్క అయితే ఉంది. ఈ మామిడి మొక్క అయితే మామూలు తిని పడేసిందనమాట. ఒకటే కాదు చాలానే ఉన్నాయి ఇక్కడ. మా మాయ అయితే ముందర ఆ కిందనైతే దున్నుతున్నాడు అనమాట. ఒకసారి అక్కడికి వెళ్దాం పదండి. మా మాయ ఎక్కడి నుంచో తీసుకొచ్చాను పనసకాయ అయితే పెట్టున్నాడు ఇక్కడ చూడండి. ఈ పైన సీజన్ అయితే అయిపోయి ఇవి లాస్ట్ అనమాట. తిందామని చెప్పేసి తీసుకొచ్చినట్టున్నాడు. పండిపోయింది ఇది. ఒకసారి చూద్దాం తర్వాత టేస్ట్ ఎలా ఉంది. నాగలైతే పొలం తినేది ఇక్కడైతే పెడుతున్నారు. వెనకాల గూడు అయితే ఉంటుంది చూడండి, రగ్గుతో పాటు అలా కప్పేస్తున్నారు. ఇక్కడ చిక్కుడు పాద అయితే పాతేసారినా దానికి చుట్టేశారనమాట. పైన అయితే మంచిగా ఇది పాకుంది. ఈ కొమ్మలంతా కూడా చూడండి ఎలా ఉందో, మంచిగా వస్తుంది. ఇంకా కాపు అయితే రాలేదు, పూలు కూడా ఇంకా పూయలేదనమాట. బాగుంది ఇది చూడ్డానికి మాత్రము. కాపు వస్తే మాత్రం బాగుంటుంది ఇది. వర్షాలు లేక పొలాలు కూడాను ఉడవట్లేదు అనమాట. సో నీళ్ళు కూడా నవ్వట్లేదు ఇక్కడ, అందుకని చెప్పేసి అలానే విడిచిపెట్టున్నారు. ఇక్కడ చూడండి చిన్న కొలాయి అవుతుంది. ఈ కొలాయి నుండి వచ్చే వాటర్తోనే 2 పొలాలు అయితే ఇంకా దమ్ చేసి ఉన్నారు. తర్వాత ఇంకా చూడాలి. ఒకవేళ వర్షాలు లేకపోతే మాత్రం ఇంకా ఈ సంవత్సరం ఇంకా ఈ పొలాలు కూడాను దున్నరేమో, ఇంకా అలా విడిచిపెట్టే పరిస్థితి అవుతుంది. ఇప్పటికీ ఒక వారం దగ్గరికి అయితే కావస్తుంది. ఇక్కడ వర్షాలు అయితే లేవు మా ఊర్లలో. ఈ 3 పొలాల్లో వరాక అయితే పోస్తున్నారు. మంచిగా వచ్చింది. ఈ వారంలోనేదైతే నాటల్లి బాగుంది.
ఇంకొక వారం పోతే మాత్రం ఇది ఎదిగిపోద్ది అనమాట బాగా. పొలం గట్ల అయితే వెంటనే చెక్కేస్తున్నట్టున్నాడు మా మాయ అయితే. చూడండి, నిన్ననో ఇలాగో ఈ పొలం అయితే దున్నేసాను, ఇంకా చెక్కేస్తున్నాడు మా మాయ అయితే. ఇక్కడ పొలం అయితే దున్నుతున్నాడు చూడండి. ఈ కర్రావు తర్వాత తెల్లటాగుతా అనమాట. ఈ కర్రావు ఉంది చూడండి, ఇదైతే చాలా ఫాస్ట్గా నడుస్తుంది. ఈ సంవత్సరం ఇది మప్పిందనమాట, తయారైంది, చాలా మంచిగా నడుస్తుంది. ఇది ఆ కింద పొలం అయితే దున్నేసాను, ఈ పైన చిన్నది అయితే దున్నుతున్నాడు. ఇది చూపిద్దామని వచ్చిన తర్వాత నాకు పని అయితే చెప్పారు. ఈ ముందర మీకు స్టార్టింగ్లో చూపించాను కదా, సీతాఫలాలకి ఆ మొక్కలని కూడా కొడుతున్నారు. అక్కడికి వెళ్ళేసి అవన్నీ కూడా శుభ్రం చేసి వెళ్ళాను అన్నాడు. సో అక్కడికి అయితే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళేసి ఆ మొక్కలు కొన్ని శుభ్రం చేసేద్దాము. ఆ సీతాఫలాలు అవన్నీ కూడా కోతులు వచ్చి తినేస్తున్నాయి కదా, దానివలన అవంతా కూడాను ఆ మొక్కలన్నీ కూడా కొడుతున్నారనమాట. సో వెళ్ళి ఆ పని అయితే చేద్దాము. ఇక్కడ చల్లటి గాలి అయితే తగులుతుంది, కొండల మధ్యన ఉన్నాం కదా, చాలా బాగా అనిపిస్తుంది, మంచిగా ఉందన్నమాట. బాగుంది, వెనకాల కొండలన్నీ కూడా పచ్చగా కలకలలాడుతున్నాయి. ఈ తాగడ దగ్గర మా మాయ వాళ్ళ పొలంలో ఈ ఇల్లు అయితే మంచిగా కనిపిస్తుంటుంది. ఇటుపక్క ఒక సీతాఫలం చెట్టు, అవతల పక్క ఒక సీతాఫలం చెట్టు, బాగుంటుంది అనమాట. మధ్యలో ఇది చల్లగా ఉంటుంది ఎప్పుడు కూడాను. ఇది ఇక్కడ చూడండి, మా మాయ ఇక్కడ పొలంకి వచ్చిన తర్వాత ఇలా కాపుకి వచ్చినప్పుడు పడుకొని ఉండడానికి అనమాట. చిన్న పందిరిలో అయితే చేసాడు, చెక్కలు వేసిన ఈ చెట్టు నీడ దగ్గర ఇంకా అలా పడుకుంటాడు అనమాట. కాయ అయితే మంచిగా పక్వానికి అయితే వచ్చింది. ఇవన్నీ కూడా ఉన్నాయి, బాగున్నాయి కాయలు అయితే. ఇక్కడ చూడండి, సీతాఫలం పంట అయితే ఇలా ఉంది మా మాయ వాళ్ళు అయితే. ఫ్రెండ్స్, నేనైతే ఈ మొక్కలు కొడదామని చెప్పేసి కిందకైతే వచ్చాను. ఈ కత్తి చూడండి ఎలా ఉందో, చాలా డిఫరెంట్గా ఉంది. ఇదే కత్తితోటి మొక్కలు అయితే కొట్టాలి. మొక్కలు కొట్టేది అయితే మీకు చూపించాను, ఇదన్నమాట. ఈ మొక్కలు ఎక్కడ ఉంటాయో మీకు చూపిస్తాను చూడండి. ఈ పొలం గట్టు పక్కనే ఈ మొక్కలు అయితే ఉంటాయి అన్నమాట. ఇవే ఈ కిందన చూడండి, ఇక్కడ నుంచి ఇదంతా కూడా మా మాయవాళ్ళు అయితే కొట్టారు. ఇది కొట్టిన తర్వాత దీంట్లో మనకు మినుములు ఉంటాయి కదా, బొబ్బర్లు, అవి అయితే వేస్తారనమాట దీంట్లో. సో అందుకని చెప్పేసి దాంతోపాటుగా ఈ మొక్కలకి బయలు చేసినట్టుగా ఉంటుంది, అలానే మనం మినుములు చేసినట్టుగా ఉంటుంది అని చెప్పేసి ఇలా బయలు అయితే చేస్తున్నారు. ఈ మొక్కలు అయితే ఉన్నాయి కదా, మేమైతే మిడత మొక్కలు అనేసి అంటాము. ఇక్కడ ఉన్నవి ఒక 90% అవి ఉన్నాయన్నమాట, మిడత మొక్కలే. తర్వాత వచ్చి పాలదొండ అనేసి అంటాము. ఇదిగా ఈ మొక్కలు ఇవైతే ఉన్నాయి. ఈ మొక్కలు అయితే కొట్టాలన్నమాట. కొట్టి ఇదంతా కూడాను శుభ్రం అయితే చేసేద్దాము. ఇదంతా కూడా పూర్తి అవ్వడానికి చాలా టైం పడుతుంది. 9 గంటలకు అవ్వచ్చు. ఇప్పుడు వచ్చి 7:15 అయితే అవుతుందన్నమాట. చూద్దాం మరి ఎంతసేపట్లో ఈ పని అంతా కూడా పూర్తి అవుతుంది అనేది. వెనకాల కొండలు అయితే బాగా అనిపిస్తున్నాయి, నాకు బాగా నచ్చాయి. ఇక్కడ నుంచి మొక్కలన్నీ కూడా ఇలా కొడుతూ తీసుకొస్తున్నాను నేను. ఇదే టైంలోని ఈ పాము అయితే కనిపించింది, అలా చెట్టు పైకి ఎక్కుంటూ వెళ్ళిపోతుంది అది. ఇంకా ఎన్ని పాములు ఉన్నాయో ఏంటి ఇక్కడ చూడండి. మేమైతే పత్రికా సరసన్స్ అంటాం. ఇప్పటికి నేను ఆలోచిస్తూనే పని అయితే చేస్తున్నాను. ఇదే టైంలోని పాము అయితే కనిపించింది, అక్కడ వస్తుంది చూడండి. అదిగో నాకైతే ఇంతంత భయం వెళ్ళలేదు, సడన్గా చూశాను. ఇవన్నీ కూడా మొక్కలకి పడుతూ అలా కొడుతున్నాను. ఇదే టైంలోని పాము అయితే కనిపించింది. ఇప్పుడు ఏం చేయాలి, నేను దీనికైనా లేపాలి, లేదంటే ఇక్కడ నుంచి నేను వేరే దగ్గరికైనా వెళ్ళాలి. ఎలా అయినా సరే ఇదంతా కూడా ఇంకా బయలు చేయాల్సి అయితే ఉంటుంది. ఏం చేద్దాం, ఇది చూసారు ఎలా వెళ్ళిపోతుంది అది. వామ్మో ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు వచ్చి ఇక్కడ ఉన్న మొక్కలన్నీ కూడా కొట్టేసాను. తర్వాత అవతల పక్క పొలం గట్టు దగ్గర కూడాను కొట్టేసాను, మీకు చూపిస్తాను చూడండి. ఈ మొక్కలన్నీ కూడా ఉండే ఇవన్నీ కూడా అలా కొట్టేసాను ముందు వరకు అనమాట. ఇదంతా కూడాను మా బావ అయితే దున్నేసాను, ఆవులు అయితే విడిచిపెట్టాడు. ఈ పైన గుడిసె దగ్గర అయితే ఉన్నాడు. ఇక్కడ ఆవులు అయితే అలా కిందకైతే వెళ్ళిపోతున్నాయి. సో ఇప్పుడు నేను ఇదిగో ఈ బ్రష్ అయితే చేస్తున్నాను. నిర్మల ఇక్కడ అన్నం అయితే తీసుకొస్తాను అనింది, తీసుకొస్తుందేమో. తినేసుకే ఇంకా మధ్యాహ్నం కూడాను వీలవుతే ఇదే పని చేయాలి, లేదంటే పశువులకైనా వెళ్ళాలన్నమాట. చూద్దాం, ఈ రెండిట్లో ఏదో ఒక పని అయితే జరుగుద్ది. ఈ పందుంపులో చేసిన తర్వాత ముఖం కడుక్కొని అన్నం తీసుకొస్తే తినాలి. హాయ్ జతీన్, ఎలా ఉన్నావు? ఏం చదువుతున్నావు, ఎలా చదువుతున్నావు ఈ మధ్యన నువ్వు? అవును, నువ్వు నాకు మొన్న 2 టేబుల్ చెప్పావు కదా, చెప్తావా? 2 1 2 అదిరా, చెప్పురా. నీకు తెలుసు, భయపడకురా, చెప్పురా. లే
లే నువ్వు చెప్తే నీకు రేపటికి వెళ్ళినప్పుడు ఒక ఐస్ క్రీమ్ కొనిస్తాను, చెప్తావా? ఐస్ క్రీమ్ మిస్ అయిపోతారు. చెప్పట్లేదు. 2 టేబుల్ అయితే జతిన్కి 10 వరకు వచ్చు, 10 వరకు 12 వరకు వచ్చు అనమాట. నిన్న సాయంత్రము జతిన్ వాళ్ళు వచ్చాక స్కూల్లో ఆ డైరీ దగ్గర చూస్తూనే నుంచి ఒకరోజు హాలిడే అయితే ఉంది. సో అక్కడికి ఎస్కోట వెళ్ళిన తర్వాత దగ్గరికి ఒక 2 మంత్స్ అయితే అవుతుంది కదా, ఇంకా చాలా రోజులు అయిందని చెప్పేసి మా మాయ వాళ్ళ ఊరికి అయితే వచ్చాము. కాస్త రిలీఫ్ అనిపిస్తుంది కదా వీళ్ళు కూడా తిరిగి తిరిగి అక్కడ ఉండి చాలా కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు కాబట్టి కొద్దిగా ఇక్కడ తీసుకొస్తే కాస్త రిలీఫ్గా ఫీల్ అవుతారని చెప్పేసి తీసుకొచ్చాను. నిర్మల, నేను, తర్వాత చిట్టి ఎక్కడ రాలేదా? రాలేదు. ఉదయం దేనికి కొట్టుకున్నారు చెప్పురా? చిట్టు కూడా దేనికిరా కొట్టుకున్నారు. జతికి చూడు పుట్టుమచ్చలు 10 ఉంటాయి ముఖంలోనే. కనిపించాయి మా వీడియోలో. ఇదొకటి చాలానే ఉన్నాయి. ఇక్కడే 6 ఉన్నాయి ఒక్క దగ్గర, ఇటుపక్క ఇక్కడ 6 ఉన్నాయి కరెక్ట్. ఇక్కడ ఒకటి. వీడికి ముఖం అంతా పుట్టుమచ్చలే, అవి లేకుంటే కొద్దిగా మంచిగా ఉన్నాయేమో, బాగా కనిపించేది. పనస పండు అయితే తీసుకొచ్చారు. ఏం నాకు తగిలిస్తున్నారు జిగురు? ఎవరు కాదురా, వాళ్ళు తాత వాళ్ళు అవుతారు. ఎక్కడ? చిన్న తాత వాళ్ళు. ఎవరు? వాళ్ళు. బాగుంది, తినవని తిను. నాకు అన్నం అయితే తీసుకొచ్చారు అనమాట. ఈ టబ్బులో పెట్టి తీసుకొచ్చారు అన్నము. ఇది ఇప్పుడైతే తినాలి. ఇది తీసుకెళ్ళి నాటాట ఎక్కడైనా నీ చేతితోటి. అవే కదా తింటున్నాం కదా ఎక్కువగా. చిట్టుకి ఎందుకు తీసుకురాలేదురా? ఎందుకు నడవలేదు? నీ మోసుకుని తేవాలి కదా. కొట్టిందా? ఏడ్సేవా? ఏడు అవే నువ్వు. చెల్లి కొట్టకూడదురా, ఏడుస్తుంది. అన్య కూడా కొట్టకూడదను. సో ఇప్పుడైతే ఇంకా భోజనం అయితే చేద్దాము. ఆ భోజనం ఏం తీసుకొచ్చినారు చూపిస్తాను, ఆగండి మీకు. అన్నం అయితే తింటున్నాను. ఈరోజు కూర ఏంటంటే వెదురు కొమ్ములు, అలానే వచ్చి పనస పిక్కలు అనమాట కలిపి మా అత్తగారు అయితే ఇలా వంట అయితే చేశారు. బాగుంటుంది, తిందాం ఇప్పుడు. ఈ కూరతో అయితే ఇది రెండోసారి తింటున్నాను నేను. ముందు వచ్చి ఒకసారి మన వీడియోస్లో అనమాట తయారు చేసుకొని తిన్నాం. ఇంకా జతిన్కి అయితే తినిపిస్తున్నాను. మొదటి ముద్ద నాన్న ముద్ద కదరా. వీళ్ళ అమ్మ మంచి వచ్చిందిన పడుకొని పోయింది. మంచిగా ఎండ కాస్తుంది, బాగుంది. ఇప్పుడిప్పుడే చిన్నగా ఎండ అయితే కాస్తుందన్నమాట. అలాగా చూడాలి. ఉదయం అంతా కూడాను ఏదో వర్షం వచ్చేలాగా కమ్మిసి ఉండింది. పనస పిక్కలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా పెద్ద పిక్కలు ఇవి. గొజతిని తింటావా? జతిన్ ఏం చేస్తున్నాడు చూపిస్తాడు చూడండి. ఏది కాయ చూపించరు ఒకసారి. అవే సీతాఫలాలు అయితే కోస్తున్నాడు. కొయ్యొద్దంటే ఇది ఒకటే కోసన్నా ఆడుకుంటున్నాడు అనమాట దాంతో బాల్ అనుకుని. అవి కూడా కోసా, ఇంకా 2 కాయలు చిన్నవి అయితే కోస్తున్నాడు. సో తినేసిన తర్వాత ఈరోజు మరలా ఉదయం చేసాం కదా, అదే పని అయితే చేయండి అనేసి మా మాయ గారు అయితే చెప్పేసి వెళ్ళాడు. ఈ పొలాల దగ్గర అక్కడక్కడ మధ్యలో కలప అవుతుంది. వయ్యారి బామ్ అనమాట, చాలా ఎక్కువగా ఉంది. అదంతా కూడా తీయాలి. ఇదే స్టైల్లోని ఇదే రెసిపీ అయితే వీడైతే చేద్దాము, బాగుంటుంది. మీ ముందుగా అయితే తీసుకొస్తాను ఇయ్యారు. ఆ కొమ్ములు అయితే ఇంకా రెడీ అవుతున్నాయి. పనస పిక్కలు అయితే ఉండాలి. పనసపళ్ళు అయితే ఇక్కడ అయిపోయి ఉన్నాయో తెలియదు మరి. ఇలా పొలంకి వచ్చినప్పుడు చెట్టు కిందన కూర్చొని ఇలా అన్నం తింటుంటే ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది కదా. తింటుంటే నాకు అలానే అనిపిస్తుంది. భోజనం చేసిన తర్వాత కాసేపు ఉండి ఇప్పుడు మరలా బయలుదేరాము. నిర్మల జతిన్ అయితే ముందే వెళ్ళిపోయారు అక్కడికి. ఆ కింద నుంచి మనం ఉదయం కొట్టాం కదా ఆ మొక్కలు అవన్నీ కూడా అవి అయితే ఉన్నాయి. కత్తులు తీసుకున్నాను, నేనైతే ఇప్పుడు వెళ్తున్నా. సో ఇది ఇందాక లైట్గా ఎండ కాసింది, ఇప్పుడు మరలా మబ్బులు అయితే తీసుకొచ్చి కమ్మింది. తర్వాత ఇంకా చూడాలి ఎలా ఉంటుంది అనేది. ఇది జతిన్ వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారనమాట. చక్కగా ముందెళ్ళిపోయారున ఇక్కడ పని అయితే చేస్తున్నారు. నిర్మల అయితే చాలన్నట్టుగా ఇంకా లాగుతుంది ఆ గడ్డి మొక్కల్ని పట్టుకొని. అది చూడండి ఇక్కడ నుంచి తీస్తున్నారు. హాయ్ సార్, బాగున్నారా? సో వెళ్దాం. వెళ్ళి ఈ గట్లన్నీ కూడా ఉన్నాయి చూడండి. గట్లంట ఈ వయ్యారి బామ్ అవుతుందన్నమాట. ఈ వయ్యారి చాలా ఎక్కువగా ఉంది. ఇది ఎక్కడి నుంచి ఇలా పాకిందో తెలియదు కానీ, ఏ దేశం నుండి వచ్చిందో తెలియదు కానీ
భారతదేశం మొత్తం ఇంకా చుట్టుముట్టిందనమాట. ఇంకా ఈ వయ్యారి చూడండి, లాస్ట్ టైం మీకు చూపించాను కదా, ఇది ఎక్కువ ఉండడం వలన ఆస్తమా కూడాను వస్తుందంట. ఏట్రా ఏటది ఏటది బటర్ఫ్లై. అవి తీయక నన్ను అలా వదిలేరా. జతిన్ కూడా చిన్న మొక్కలు తీస్తాను, చూపించరు ఒకసారి. ఇవన్నమాట. ఇంకా నిర్మల కూడా ఇక్కడ నుంచి తీస్తుంది. ఈ మొక్కలన్నీ కూడా ఇలా తీయాల్సి ఉంటుంది అనమాట. వీలైతే చూద్దాం ఎంతవరకు తీస్తాం ఈరోజు. ఉదయం ఇక్కడ నుంచి పట్టింది, ఇలా మొక్కలన్నీ కూడాను కొట్టేసాను. కొన్ని అయితే ఉండే, ఇవి ఉండడం వలన ఏంటంటే ఒకవేళ వరి నాటిన తర్వాత ఎలకలు చేరిపోతుంటాయి అనమాట, పాములు కూడా వచ్చేస్తుంటాయి. ఇవి శుభ్రంగా ఉన్నాయంటే మాత్రం అవి కూడా అంత దరిదాపున రావు కూడాను, కనిపిస్తుంటుంది. కాబట్టి మనం జాగ్రత్త పడవచ్చు. ఈ పొలాల్లో ఎక్కువగా మాకు పాములు అయితే దర్శనం ఇస్తుంటాయి. దానివల్ల ఈ గట్లు కూడా అన్నీ శుభ్రం చేసిన తర్వాతే వారైతే వేస్తారనమాట మా మాయ వాళ్ళు. సో ఇది ఈ కిందన ఈ మొక్కలన్నీ కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడాను కొట్టాల్సి ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా కొట్టేద్దాము. కొట్టేదైతే మీకు చూపించాను, తెలిసిందే మీకు ఏమవుతుంది అనేది. సో ఇది పదండి, ఈ మొక్కలన్నీ కూడా కొట్టేద్దాం ఇప్పుడు. జతిన్ మాతో పాటుగా పని అయితే చేస్తున్నాడు అనమాట. ఏదైనా నీ కత్తి చూపించు. ఇది ఈ కత్తి పట్టేనా ఇలాంటి చిన్న చిన్న ఈ కంపలన్నీ కూడా కొట్టేస్తున్నాడు అనమాట. ఇవన్నీ మొక్కలన్నీ కూడా. అప్పుడు నాకు చూపించా కదా, అది చూపించు. ఓకే, ఇక్కడ చూడండి చిన్న మిడత అవుతుంది. ఇది కలర్ఫుల్గా ఉందన్నమాట, దాటిస్తుంది. ఇది ఇక్కడ ఉంది చూడండి, ఈ మిడత అయితే బాగుంది. జతిన్ అయితే చూసన్నా గట్టిగా అరుస్తున్నాడు అనమాట. నాన్న రా 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 రా, పింకు గ్రీను అని చెప్తున్నాడు అనమాట. కలర్స్ అన్నీ కూడా ఇప్పటి వరకు కనిపిస్తున్న పొలం గట్లన్నీ కూడాను ఈ మొక్కలన్నీ కూడా కొట్టేసామన్నమాట. ఇది ఈ కింద నుంచి నిర్మల అయితే ఇక్కడ నుంచి కొడుతుంది. ఇది ఇలా ఉంది. ఈ మొక్కలన్నీ కూడా కొడుతున్నాము. జతిన్ చూడండి ఎలా కొడుతున్నాడు. ఏదిరా రే, అది ముళ్ళు రే నాన్న, జాగ్రత్త జాగ్రత్త కొట్టు. లేగు నేను కొడతాను, అది కొడతాను. గొప్పటోడవే నువ్వు. ఫ్రెండ్స్ ఇప్పుడు టైం వచ్చి 2:13 అయితే అవుతుందన్నమాట. ఈ టైంకి ఆ కిందవన్నీ కూడా పూర్తి చేసాము. ఇలా పైకి వచ్చాము. ఉదయం మీకు చూపించాను కదా, రేకు పైన ఒక పనసపండు అయితే ఉండింది, అదైతే ఇప్పుడు తింటున్నాము. నిర్మల అయితే ఇక్కడ కట్ చేస్తుంది అనమాట. జతిన్ కూడాను చేయి పెట్టి తింటున్నాడు అనమాట. ఇది ఇలా మొన్న తీసుంటే బాగుండేదేమో. అది ఎలాగుందిరా జతిన్? అన్నీ కూడా బాగుంటాయి, నీకు ఎందుకు బాగుండవు? సో అది ఈ పనసపండు అయితే కొద్దిగా తినేసి ఇంకా పైన పని అవుతుంది, ఆ పని అయితే చేద్దాం మరి. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే ఈ పొలం గట్లన్నీ కూడాను కొట్టేసాము. ఇప్పుడు టైం వచ్చి 3:30 అయితే అవుతుంది. ఈ టైంకి ఇలా ముందుకు వచ్చాను. నేను చూడలేదు, ఉదయం వచ్చాను కానీ ఇక్కడ మా అత్త వాళ్ళు ఒకసారి చూపిస్తాను చూడండి ఏం నట్టున్నారు అనేది. చూస్తున్నారు కదా, ఇవైతే జొన్నపాదులు అనమాట. ఈ పక్కన వచ్చి శనగలు అనమాట నాటున్నారు. ఈ శనగలు ఇలా కలిపి నాటున్నారు ఒకే దగ్గర. ఇలా నాటొచ్చా నాటకూడదా కమెంట్లో చెప్పండి. జొన్నలు ఎలాగపోతాయి, అవి ఒకేసారి అవుతాయి అనుకుంటా. చిన్న దాంట్లోనే ఇలా నాటుతున్నారు, మంచిగా వచ్చే బాగున్నాయి ఇవి. చూడాలి మరి ఎంత కాపు వస్తుంది ఏంటనేది. చిన్న దాంట్లోనే ఇలా నాటుతున్నారు మా అత్త వాళ్ళు. సో ఫ్రెండ్స్ పొలం గట్లయితే ఇంకా కొట్టడం అనేది ఇంకా పూర్తయిపోయింది. గుడిసెకి వెళ్ళిన తర్వాత కాసేపు ఇంకా రెస్ట్ అయితే తీసుకుందాము. ఉదయం నుంచి పట్టింది ఇంకా నాన్ స్టాప్ అనమాట. ఉదయం వచ్చాను లేదు, 7 గంటల ఆ టయానికి స్టార్ట్ చేసింది. ఇప్పుడు 3:30 అవుతుంది. ఇంకా గేప్ లేదనమాట, అన్నం తిన్నదే. ఆ తర్వాత ఇంకా ఈ తుప్పలు కొట్టడమే పని ఇంకా అయిపోయింది. సో పదండి ఇంకా కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఈ పైన కాలువ అవుతుంది, ఇక్కడ వస్తుంది కదా వాటర్ కొలాయి. ఇది ఆ కొలాయి దగ్గర వచ్చే వాటర్ దగ్గర పైకి వెళ్ళి చూసి అప్పుడు ఇంకా ఇంటికి అయితే వెళ్ళాలి. ఈ పైన ఇక్కడ ఒక సీతాఫలం అయితే పండిపోయింది, ఒకసారి తీసి తిందాం ఎలా ఉందనేది మీకు చూపిస్తున్నాగండి. సీతాఫలం అయితే ఇలా పండిపోయి ఉందన్నమాట చెట్టు పైన. ఇక్కడ ఒక చిన్న పిట్ట అయితే వచ్చి వాలింది, అది చూసినా ఇక్కడ ఏదో సీతాఫలం పండే ఉంటుంది అనుకున్నాను. అలా చూసి ఇది కనిపించింది అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, ఇప్పుడిప్పుడు అవుతున్నాయి కదా, బాగుంటాయి. తీయగా ఉంది. విత్తనాలు ఎక్కువ ఉంటాయి వీటికి. ఆ రామఫలంకి అయితే చాలా తక్కువ ఉంటాయి, వీటికి ఎక్కువ ఉంటాయి విత్తనాలు. మా ప్రాంతంలో అయితే ఇప్పుడిప్పుడే ఈ సీతాఫలాలు అయితే అవుతున్నాయి. మంచి పెద్ద పెద్ద కాయలు అయితే ఉంటాయి ఇక్కడ మా మాయ వాళ్ళ దగ్గర, బాగుంటాయి.
టేస్ట్ మాత్రం అద్భుతం. అండి ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చి సాయంత్రం 4:30 అయితే అవుతుంది. ఈ టయానికి నేను పడుకోనన్నా ఇప్పుడే లేచాను. నిర్మల జతిన్ అయితే ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయారు. ఆ పైనది చేసి వచ్చిన తర్వాత అనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత ఫోన్ చేశారునా, ఈ కింద నా లోయ దగ్గర అరటి చెట్లు అయితే ఉన్నాయి, అక్కడ కాయలు అయితే వచ్చి ఉండేయంట. పండిపోయి ఉంటే ఒకసారి పట్టుకొని వచ్చేయండి అని అన్నారు. సో లోయ దగ్గరికి వెళ్ళేసి కాయలు కూడా చూద్దాము, నీళ్ళైతే తాగేసి బయలుదేరదాము. కత్తి తీసుకొని మనం ఇంకా వెళ్దాం. భయంగా ఉంటుంది, అయినా మాకు తిరుగుతుంటాం కాబట్టి కాస్త పర్లేదు అనిపిస్తుంది. ఇవే అరటి చెట్లు అనమాట. ఇవి ఇక్కడ ఉన్నాయి అరటికాయలు అయితే. కాయలు అయితే ముదిరిపోయాయి కానీ ఇంకా పండలేదు. ఇది అయితే ఉంది, ఒకటే ఉన్నట్టుంది. అయినా దీన్ని కిందకి దించాలంటే పెద్ద యుద్ధమే చేయాలి. మన వల్ల అయితే కాదు. ఒకవేళ ముదిరిపోయి పండిపోయి ఉన్నా సరే నేనైతే దించేవాడిని కాదు. నేను కింద ఉందనుకున్నాను. చాలా హైట్ అవుతుంది. ఒకసారి చూడండి, చెట్టు అయితే ఇదిగా ఇలా ఉందన్నమాట. ఇంత హైట్లో అది అవుతుంది. ఇలా ముందుకెళ్తే అలా ముందుకి పైపు దగ్గరికి వెళ్ళాలన్నాను కదా, పైపు దగ్గర వెళ్ళేసి నీళ్ళు కట్టేసి ఇంకా రావాలి. ఈ ఊట దగ్గరికి అయితే వస్తాను, ఈ పైపు దగ్గర నీళ్ళు కడదామని చెప్పేసి. అంతా బాగానే ఉంది. ఏంటంటే ఇటు కాస్త ఆవులు తినిపించడానికి తీసుకొస్తారు కదా, ఆవులు ఇక్కడ ఒకవేళ వస్తే ఒకవేళ కతిపోతే అదంతా కూడాను లీక్ అయిపోతుంటుంది. ఆ నీళ్ళంతా కూడా తప్పిపోయి వేరే మార్గం నుంచి కిందకైతే వచ్చేస్తుంటుంది అనమాట. చూడండి ఇక్కడ ఎలాగుందో, చూడడానికి భయంగా ఉంది. సీకటిగా ఉంది, మీకు ఇలా కనిపిస్తుంది కెమెరాలో. ఇదిగో ఇక్కడ అవుతుంది అనమాట. అది ఇలా చేస్తున్నారు. ఇక్కడ ఆకులు ఏమి కూడాను రాకుండా, లోపల వెళ్ళకుండా మా మాయగారు ఐడియా అయితే ఇలా ఉందన్నమాట. చూడండి, ఇది ఇక్కడ ఆకులు అయితే ఉన్నాయి. గొట్టం లోపలికి వెళ్ళకుండా అనమాట. ఏదో దీంతో ఇలా తయారు చేసిన ఇలా పెట్టాడు. ఇక్కడ పీత కన్నం అయితే చేసింది. ఓకే, అంత బాగానే ఉంది. ఆవులు మేకలు వచ్చి ఇక్కడ నీళ్ళు అయితే తాగుతుంటాయి అన్నమాట. ఈ లోపల నుంచి నీళ్ళు అయితే వస్తుంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి చూసారా, చిన్నగా వాటర్ అయితే వస్తుంది. అలానే ఇక్కడ నుంచి కూడాను వాటర్ అయితే వస్తుంటుంది అనమాట. ఇది ఇక్కడ ఈ పార కూడా తీసుకొచ్చాయని ఇక్కడ పెడుతున్నాడు మా మాయ. ఈ పార అనమాట ఇక్కడే ఉంది. ఇది బయట అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి భయపడ్డాను, కుక్క వస్తే నేను ఏదో పరిగెట్టుకొని వస్తుంది అనుకున్నాను. బంటికి భయపెడతా పెట్టరు, నాకు సడన్గా వస్తాడు. ఇక్కడైతే ఇలా ఉంటుంది చూడండి, చాలా భయంకరంగా నిశ్శబ్దంగా ఉంటుంది. ఏదో పక్షులు అరుపులు అవే వినిపిస్తుంటాయి తప్ప ఇక్కడ ఏం వినిపించదు అనమాట. ఈ ముందర ఇక్కడ పెద్ద మామిడి చెట్టు అయితే ఉంటుంది. ఇది ఈ మధ్యన కనిపిస్తున్నది. సో ఇప్పుడు మనం అయితే ఇంకా కిందకైతే వెళ్ళిపోదాం పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు టైం వచ్చి సాయంత్రం 6 గంటలు అయితే అవుతుంది. ఆ పైన తాగడం నుంచి ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నాను. చూసారు కదా, ఈరోజు వ్లాగ్ అయితే ఇదనమాట. ఒకరోజు మా అత్తమామ వాళ్ళ ఊరిలో ఈ విధంగా అయితే గడిచింది. ఎన్నో పనుల మధ్యన ఒకరోజు ఇలా గడవడం అనేది మీకు ఏ విధంగా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ వ్లాగ్ అంతా చూసిన తర్వాత వ్లాగ్ నచ్చుంటే కనుక ఒక లైక్ అయితే ఇవ్వండి. మరిన్ని వ్లాగ్స్ కోసం మన అరకు ట్రైబల్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతుండండి. మరిన్ని వీడియోస్తో మరలా మీ ముందుకైతే ఉంటాను. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్. చేతులు అయితే కాళ్ళు లేవు, అందుకని చెప్పేసి ఏం చేయలేకపోతున్నాను.